95వ పేజీ రేవంత్ రెడ్డి గారు 95వ పేజీ చదువుకో. మీ 95వ పేజీలో ఇదే దీనిలో స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లు ఏం చెప్పిండ్రంటే రాష్ట్రంలో మరి సంపద పెరిగిందంటే ఎట్లా పెరిగిందంటే మీ వాళ్ళే రాసినారు, మీ ప్రభుత్వమే రాసిన ఈ నివేదిక. టు అచీవ్ దీస్ ఆబ్జెక్టివ్స్ గవర్నమెంట్ has implemented policy initiatives such as flagship Kaleshwaram project and Mission Kakatiya to improve irrigation infrastructure, supply 24/7 power to farmers, investment support to farmers under Raitu Bandhu. అందువల్ల సంపద పెరిగింది అంటూ కాళేశ్వరాన్ని ప్రస్తుతిస్తూ స్తుతిస్తూ అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెబుతూ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో కనీసం పాప రాసిన అధికారులను నిజాలు చెప్పారు. సరే ఈ సన్నాసులు చూసుకోలేదు, విడుదల చేసి ఇప్పుడు తర్వాత 4 గరుచుకున్నారు, అది వేరే విషయం. ఇంకోటి, ఈ వ్యవసాయానికి సంబంధించి మీ నివేదికనే చెప్తా ఉంది స్పష్టంగా రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టుల వల్ల కానీ ఎంత వ్యవసాయ విస్తరణ జరిగింది, ఎట్లా సంపద పెరిగింది. ఇప్పుడు నేను చెప్పాను తలసరి ఆదాయం పెరిగింది అని చెప్పాను, రాష్ట్ర జిఎస్డిపి పెరిగింది. కేవలం ఒకటే సెక్టర్ వల్ల పెరిగిందా? కాదు. ఈ రాష్ట్ర ఆదాయము వ్యవసాయ విస్తరణ ఆదాయం పెరిగింది, సంపద పెరిగింది అంటే ఇవాళ మీరు మాకు అప్పజెప్పిన నాడు దాదాపు 34 లక్షల ఎకరాల్లో ఆనాడు పంటలు పండేది. 68 లక్షల మొత్తం నేను చెప్పేది వరి, 68 లక్షల టన్నులు ఆనాడు ఉత్పత్తి అయ్యేది మీరు అప్పజెప్పినాడు. మేము దిగిపోయే నాడు మరి మొత్తం చూసినట్టయితే ఓన్లీ వరి నేను చెప్పేది, మిగతా పంటలు కాదు. 1,18,00,000 ఎకరాల్లో సాగైతున్నది, 2,60,00,000 టన్నులు ధాన్యం పండుతున్నది, వరి ధాన్యం. అంటే ఎక్కడ మీరు అప్పజెప్పినాడు 34 లక్షల ఎకరాలు, ఎక్కడ 1,18,00,000 ఎకరాలు, ఎక్కడ 68 లక్షల టన్నులు, ఎక్కడ 2,60,00,000 టన్నులు. ఇది వ్యవసాయ విస్తరణ జరిగిందా లేదా, కాళేశ్వరం పనికొచ్చిందా లేదా, మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయ అయ్యిందా? ఈ సొల్లువాగుడు వాగిన సన్నాసులందరూ దయచేసి కాంగ్రెస్ మిత్రులు చదువుకోండి, మీ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ని నేను కోరుతా ఉన్నాను. ఐటీ ఎక్స్పోర్ట్స్ ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఐటీ ఎక్స్పోర్ట్స్ మీరు మాకు అప్పచెప్పినాడు 57,000 కోట్లు. మేము దిగిపోయిన నాడు ఐటీ ఎక్స్పోర్ట్స్ 2,41,000 కోట్లు. ఆనాడు ఐటీ రంగంలో మొత్తం మీరు దిగిపోయిన నాడు మాకు అప్పచెప్పినాడు ఐటీ రంగంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగులు 3,23,000. మేము దిగిపోయిన నాడు 10 లక్షలు, అంటే 3 రెట్లు. అటు వ్యవసాయం పెరిగింది, ఇటు ఐటీ పెరిగింది. అట్లాగే మీరు ఆఖరికి యాదవ సోదరులకు కుర్మ సోదరులకు మేము గొర్రెలు పంచి పశు సంపద జీవ సంపద పెంచే ప్రయత్నం చేస్తుంటే, దానికి కూడా బీసీలను బలోపేతం చేసే ప్రయత్నం చేస్తుంటే దాని మీద కూడా చిల్లర మాటలు మాట్లాడారు. కానీ ఇది మీరు ఇచ్చిన రిపోర్ట్. షీప్ ప్రొడక్షన్లో నంబర్ 1 ఇన్ ద కంట్రీ తెలంగాణ, జీవ సంపదలో నంబర్ 1 ఇన్ ద కంట్రీ తెలంగాణ. అట్లాగే మీరే మాట్లాడినారు, మేము ఈరోజు కమిషన్ కూడా ఒకటేసినారు, పవర్లో కూడా ఏదో జరిగింది అని, విద్యుత్తులో కూడా జరిగిందని. కానీ మళ్ళీ మీ రిపోర్టే చెప్తుంది మీరు మాట్లాడిందంతా శుద్ధ తప్పు అని. పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ ఎట్లా పెరిగింది, ఎట్లా విద్యుత్ స్థాపిత సామర్థ్యం పెరిగింది, ఇది నివేదిక. ఎట్లా పెరిగింది ఆనాడు ఎంతుండే మీరు మాకు అప్పచెప్పినాడు పర్ క్యాపిటల్ ఎనర్జీ కన్జంప్షన్ 1,356 యూనిట్లు. మేము దిగిపోయినాడు ఎంతుంది 2,349 యూనిట్లు. మరి ఎట్లా పెరిగింది? ఇది వ్యవసాయ విస్తరణ జరిగింది, అట్లాగే పరిశ్రమల విస్తరణ జరిగింది, గృహాలలో కన్జంప్షన్ పెరిగింది, నాణ్యత పెరిగింది విద్యుత్తుది, కాబట్టి కన్జంప్షన్ కూడా పెరిగింది. ఇవన్నీ కూడా మీ రిపోర్టే చెప్తా ఉంది. ఇంకొక 2 మాటలు మాత్రం మీకు చెప్తాను నేను. ఫ్యాక్టరీస్ ఇది చూడండి దయచేసి, ఎట్లా పారిశ్రామిక విస్తరణ జరిగింది. ఐటీ ఒక్క రంగమే కాదు, పారిశ్రామిక విస్తరణ ఎట్లా జరిగింది, ఎన్ని ఫ్యాక్టరీలు, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, ఉత్పత్తి జరిగింది, ఎట్లా జరిగింది. ఇక్కడ ఈ రిపోర్ట్లో ఏం రాశారంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎన్ని ఉన్నాయి అని చూస్తే మనకంటే పెద్దదైన రాష్ట్రాలు 6, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. వాళ్ళ తర్వాత మన స్థానం, నెక్స్ట్ మనమే. అంటే వీళ్ళకి మనకంటే జనాభాలో సైజులో భౌగోళికంగా చాలా పెద్ద రాష్ట్రాలు. కానీ మీ రిపోర్ట్ చెప్తున్నది తెలంగాణలో పారిశ్రామిక విస్తరణ కూడా అద్భుతంగా జరిగింది.